తండ్రి, నమ్మదగిన దేవ, నాయన బంగారం కన్నా వెండికైనా శ్రేష్టమైనది మాకు దయచేసావు నాయన తండ్రి. అది నీ వాక్యము నాయన ప్రభువా. అవును నాయన తండ్రి, యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడినట్టు నాయన ప్రభువా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే వాక్యం ఈరోజు మా నోటిలో ఉన్నందుకు నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యం సజీవమైనది, బలమైనది నాయన ప్రభువా. దానిని పలికిన ప్రతి వాడు నాయన ప్రభువా దీవించబడిన వాడుగా ఉంటాడు నాయన ప్రభువా. నాయన అందు నిమిత్తము నాయన తండ్రి, నీ వాక్యము ఎల్లప్పుడూ మేము ధ్యానించుకునే కృపని మాకు దయచేయండి. నీ వాక్యమే మాకు ఆదరణ కలుగజేస్తుంది ప్రభువా. నీ వాక్యమే మాకు ధైర్యము నాయన ప్రభువా. నీ వాక్యము అనుసరించి నాయన ప్రభువా నడిచేవాడిని బహుగా హెచ్చిస్తావు అని నీ వాక్యములను సెలవిచ్చి ఉన్నావు నాయన ప్రభువా. నాయన నీ వాక్యానుసారముగా మేము జీవించలాగా కృపని మాకు దయచేయండి. ఇప్పుడు వినబోచిన వాక్యముని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన తండ్రి, అది మా హృదయ లోతుల్లో విత్తుబట్టుకు సహాయం మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా నీ వాక్యము విని, నీ వాక్యము ద్వారా మా విశ్వాసముని తిరిగి మేము బలపరచుకోవడానికి సహాయం మాకు దయచేయమని, నన్ను నీ పాదముల చెంత చేరుస్తూ నన్ను నీ పాత్రగా నిలబెట్టుకొని నా నోటిని నీ వాక్యముతో నింపి నన్ను నడిపించమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుందాము. దయచేసి అందరూ బైబిల్ తీసి ఆ వాక్యములు ధ్యానించుకుందామండి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? రైట్, వాక్యాలు ధ్యానించుకుందాం అందరం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 1వ వచనము నుండి. ఈరోజు అంశం ఏమిటంటే ఇవ్వటం. ఏమిటంట? ఇవ్వటం అంటే ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించండి. అర్థమైందా? ఇవ్వటానికి ఈ లోకములో చాలా ఉన్నది. ఏమేమి ఉన్నాయండి ఈ లోకములో ఇవ్వటానికి? చెప్తారా ఎవరైనా? ప్రేమ, ఇంకా క్షమాపణ, ఇంకా ఆదరణ, ఇంకా అన్ని పెద్దలే చెప్తున్నారు. ఎవరైనా అసలు ఏమైంది? సమయము, ఇంకా ఇంకేమి ఇవ్వచ్చు? క్షమాపణ చెప్పారు. ఇంకా ఏంటంటే సంతోషము పంచవచ్చు మనము. ఇంకా ఏంటిది? ఆశ్రయము, ఎవరికైనా ఆశ్రయం కలిగించవచ్చు మనం. ఇంకా సహవాసం ఇవ్వచ్చు. ఇంకా సహాయము. ఇన్నున్న ఇవ్వటానికి. మళ్ళీ ప్రభువా సంఘానికి వచ్చి మనం ఏముంటాం? విరిగి నలిగిన హృదయం తప్ప ఏది లేదు ప్రభువా నీకు ఇవ్వటానికి. ఎప్పుడు ఇదే ప్రార్థనలో, అయ్యా తండ్రి ఏమున్నది నా దగ్గర నీకు ఇవ్వటానికంటే? ఏమి లేదు ప్రభువా, విరిగి నలిగిన హృదయము తప్ప అంటావు. కానీ దేవుడు అంటున్నాడు, ఎన్నున్నాయో మీ దగ్గర ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్ని విషయాలు ఉన్నాయి మీ దగ్గర ఇవ్వటానికి అని దేవుడు మళ్ళా మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఈ వాక్యంలో రాయబడిన విషయాలు మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. 26వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా. దేవునికి మిగిలింది ఇస్తామా? ప్రథమ ఫలం ఇస్తామా? చెప్పండి. ఎంతమంది ఆ విధంగా ఇవ్వగలుగుతున్నారు? సహజంగా ఏమైపోతుందంటే లెక్కలు ఎలా ప్రారంభం అవుతాయంటే, ఇంట్లో రెంట్ ఇంత, స్కూల్ ఫీజు ఇంత, ఖర్చులకి ఇంత, లాస్ట్లో ఏమిటి? దేవునికి ఇంత. అవునా లేదా? ఫస్ట్ దేవునికి. తండ్రి ఈరోజు ఇంటి అద్దె కష్టంగా ఉన్నా కూడా ప్రభువా పర్వాలేదు, నీకు చెందవలసినది, నీకు ఇవ్వవలసింది మొట్టమొదటిగా ఇదిగో ప్రభువా నేను నీకు సమర్పిస్తున్నాను. దేవుడు ఏ విషయంలో తనని శోధించమన్నాడు? చెప్పండి. ఇచ్చి శోధించు అన్నాడు. మరి కేవలము ధనమే కాదండి, నీ సమయాన్ని కూడా ఇవ్వండి దేవునికి. అర్థమైందండి? చదువుకుందాం. నీ
దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. ఆ యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమును ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి వెళ్ళిపోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నాకు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరని విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకు దేవుడు ఈ విధంగా చేయమంటున్నాడంటే, మీరు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అనేక ఇబ్బందుల్లో మీరు వెళుతున్నప్పుడు, మీరు మొరపెట్టినప్పుడు దేవుడు మీ ప్రార్థన మొర విని మిమ్మల్ని విమోచించి మీరు ఊహించిన దానికన్నా గొప్పగా మేలు చేశాడు. కాబట్టి ఏ విషయములో ఆయనకి ఇవ్వటానికి మీరు వెనకాడకూడదు. అంత చేసిన దేవుడు ఏం చేశాడండి? దేవుడు చెప్పండి. నిత్య జీవమును దేవుడు నీకు అనుగ్రహించాడు, నీ ప్రాణముని కాపాడాడు, అనారోగ్యము నుండి నిన్ను తప్పించాడు, శ్రమ నుండి సిగ్గు నొందకుండా, అవమానము నొందకుండా, అపకీర్తి నొందకుండా, నిన్ను హింసించే వారి నుండి, నిన్ను బాధింపజేసే వారి నుండి, అందరి నుండి, నీ శత్రువుల నుండి దేవుడు కాచి కాపాడి నిన్ను స్థిరముగా నిలబెట్టి దేవుడు తలగా ఏర్పరచుకున్న తర్వాత నీకు ఇవ్వడానికి మనసు రాకపోతే అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. అన్ని మేలు మనం పొందుకున్న తర్వాత దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి మనం ఇవ్వవలసింది మనం ఇవ్వకపోతే అది నిజంగా దౌర్భాగ్యంగా మిగిలిపోతుంది మనకి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఏ విధంగా మిమ్మల్ని రక్షించుకున్నానో చూడండి. ఇంగ్లీష్లో అంటాడు, then we cried out to the Lord, the God of our ancestors, and the Lord heard our voice and saw our misery, toil and oppression. చదవమ్మా 8వ వచనం. అప్పుడు యెహోవా బాహుబలము వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహాకార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలములో. ఐగుప్తు అంటే ఏమిటండి? ఐగుప్తు అంటే ఏమిటి? బంధకము నుండి. ఐగుప్తు అంటే ఏమిటి? చెరసాలు. ఐగుప్తు అంటే ఏమిటి? బానిసత్వము. ఎలాంటి బ్రతుకులు బ్రతికే మిమ్మల్ని నేను ఎలాంటి జీవితంలోకి మిమ్మల్ని నడిపించానో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. పాపిష్టి జీవితంలో, ఒకానొకప్పుడు చీకటి జీవితంలో మీరు బ్రతికే మిమ్మల్ని నేనే అంటున్నాడు దేవుడు. నేనే, నన్ను పోలినవాడు ఎవడు లేడు. దేవుడు ఎంతగా మనల్ని ఆదరిస్తున్నాడో, ఎంతగా కృప చూపిస్తున్నాడో, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అనుదినము మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరత ఉన్నదండి. ఎన్ని ఇబ్బంది, మీరు నిజంగా నమ్మితే నమ్మండి, ఈ రోజు బ్రతికున్నామంటే ఎంత గొప్ప కృప తెలుసండి. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే, మనం శ్వాస పీల్చుకోగలుగుతున్నామంటే, మనం దేవుని సన్నిధిలో ఆయనని కీర్తించగలుగుతున్నామంటే దీనికన్నా గొప్ప కృప ఏ మానవుడికి లేనే లేదు. మన అర్పణలు కానీ, మనం ఇచ్చే స్తుతి కానీ, కీర్తనలు కానీ ఏ విధముగా ఇస్తున్నామో ఆ విషయము కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆయనకి చెందవలసిన ఘనతను మనం ఇవ్వగలుగుతున్నామా అనే విషయం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను ఏ విషయముల నుండి మిమ్మల్ని తప్పించలేదు అని ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎంత కీడు జరిగినా కూడా, ఎంతమంది మిమ్మల్ని ఒత్తిడి పెట్టినా కూడా, ఎంతమంది మీ పాడు చేయాలనుకున్న మీ జీవితాలని నా దూతల్ని మీకు కాపుదలగా ఉంచి నిన్ను మిమ్మల్ని భద్రపరిచేనంటున్నాడు. అంత చేసిన ఆ దేవునికి మనం ఏమి ఇస్తున్నామండి? సంతోషమైన చూపించగలుగుతున్నామా దేవునికి? చెప్పండి. సంతోషంగా మనం బ్రతుకుతూ ఇతరుల్ని సంతోషపరచగలుగుతున్నామా? దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఎడవమన్నాడా, సంతోషంగా ఉన్నామన్నాడా? చెప్పండి.
సంతోషాన్ని కూడా కనపరచలేకపోతున్నాం మనం. ఇంటిలో సమాధానం లేకుండా, సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఏమి ఇవ్వగలుగుతామని దేవుణ్ణి ఈరోజు అడుగుతాం. ప్రభు, నేను నీకు ఏమి నిజంగా ఇస్తున్నాను? నువ్వు కోరుకున్న వాటిలో నేను ఏమేమి నీకు ఇచ్చి ఉన్నాను ప్రభు? దేవుడు ఇచ్చాడు. దినవృత్తాంతంలోని ఆ వాక్యం ఒకసారి తీయనని పొద్దున్న చెప్పింది. త్వరగా మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయము 14వ వచనం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 14వ వచనం. చూడు ఏం చెప్తున్నారు అందులో. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకునుడకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. సమస్తము నేను నీకు ఇచ్చేవాడి నా ప్రభువా, నీకు ఇచ్చేంత గొప్పవాడిన ప్రభువా, అంత సామర్థ్యము నాకు ఉన్నదా ప్రభువా అంటే లేదు. ఆయనను నీకు సామర్థ్యము లేకపోయినా, నువ్వు అర్హుడి కాకపోయినా, అర్హురాలు కాకపోయినా దేవుడు ఏమంటున్నాడంటే సమస్తము నీకు ఇచ్చారంటున్నాడు. చదువుతామండి మరొకసారి. మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. సమస్తము, నా జీవము గాని, నా చదువు గాని, నా భవిష్యత్తు గాని, నా ఆరోగ్యము గాని సమస్తము నీ వలనే కలిగినది కదా. మరి నీకు ఇవ్వటానికే నా శరీరము లేదు, నా సమయము లేదు, నా హృదయము లేదు, నా తలంపులు లేవు, నా ఆలోచనలు లేవు, ఏది లేదు ప్రభు నీకు ఇవ్వటానికి. సమస్తము నీవే ఇచ్చినా కూడా నీకు ఇవ్వలేకపోయినా, నా నుండి నీకు ఇవ్వటానికి ఏమి లేనందుకు నిజంగా నేను దౌర్భాగ్యుడిగా నేను నన్ను భావించుకుంటున్నాను ప్రభు. సమస్తం ఎవరిచ్చారంట మనకి చెప్పాలి. ఏమంటే ఇచ్చేవాడిని మనం మర్చిపోవచ్చా? చెప్పాలి మీరే. ఇచ్చేవాడిని మనం ఏమాత్రమైనా మర్చిపోవచ్చా? ఆయనకి థ్యాంక్ యూ కూడా చెప్పకుండా మనం ఉండొచ్చా? చెప్పాలి. అందుకని దేవుడు చదువు అయిపోయిందమ్మా వచ్చిన నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. నీ అంటే మన సంపాదనలో ఏమిచ్చా? అంత ఇచ్చేసామా? చెప్పండి. అంత ఇచ్చామా? కొంచెమే ఇచ్చామా? కొంత అని రాయబడి ఉంది అక్కడ. నీ సంపాదనలో నువ్వు ఇచ్చేది కొంత మాత్రమే, కానీ నీ సంపాదన దీవించేది ఎన్నోసార్లు నేను గమనిస్తూ ఉంటాను. పల్లెటూరులో కానీ లేకపోతే బాగా మారుమూల గ్రామాల్లో కానీ పరిచర్యలు ఎందుకు ఆగిపోతున్నాయి తెలుసా? మీరే చెప్పండి. ఎందుకు ఆగిపోతున్నాయి? అరే చెప్పరేంటమ్మా, ఎందుకు ఆగిపోతున్నాయి? వారి దగ్గర చెప్పండి ఇచ్చేవారు లేరు గనక. ఎక్కడైతే సంఘాలు నశించిపోతున్నాయో మా సంఘము దగ్గరికి వెళ్ళి మేమందరం ప్రార్థించి మా సంఘము తరఫున ఆ యొక్క సంఘానికి ఏదో ఒక సహాయం చేయలాగా కృపని మాకు దయచేయండి. మీరే చెప్పండి అమ్మా. అందుకని నేను ప్రార్థనలో ఎప్పుడు దేవుణ్ణి అడుగుతాను, తండ్రి ఈ ప్రపంచంలోని అత్యధికముగా ధారాళముగా ఇచ్చే సంఘం మా సంఘంగా నిలబెట్టండి ప్రభువా. దేవుడు మనల్ని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండటానికే మనల్ని రక్షించుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఇవ్వటానికి దేవుడు మనకి సమయాన్ని ఇవ్వు నీకు చెప్పాలి. నాకు వినిపిలే. ఇవ్వబడదా ఇవ్వబడుచున్నదా? దేవునికి స్తోత్రం. చదువుకుందాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చెప్పు. 2వ కొరింథీయులు 9వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. సనగు కొనకయు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7 నుండి 10 వచనములు ఒకసారి ధ్యానించుకుందామండి. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలేను. అమ్మా, సనుక్కోకుండా ఏది ఇచ్చినామా అది ప్రేమ గాని కావచ్చు,
అది మీ సమయాన్ని కానీ కావచ్చు, లేకపోతే సహాయం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పని అయినా ఏది ఇచ్చినా కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సనుకుండా ఇస్తే అది మీకు క్షేమము కాదు, పొందుకున్న వారికి కూడా సమాధానము ఉండదండి. నిజంగా సంతోషముగా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఎంత సంతోషంతో ఇచ్చారో ఆ సంతోషాన్ని రెట్టింపుగానే చేస్తాడు. కానీ దేవుడు మీ సంతోషాన్ని దేవుడు తగ్గించాడు. సనగకుండా ఇవ్వమంటున్నాడు దేవుడు ఏ విషయంలోనైనా. ఇవ్వటం అంటే కేవలము డబ్బు కాదండి, అనేక విషయాలు ఇవ్వచ్చు. మనం సంతోషముగా ఇవ్వచ్చు. తప్పు చేసేవరా, పోతే పోనీ, ఐ ఫర్గివ్ యూ, సంతోషంగా చెప్పండి. వీడినా నేను క్షమించాలి. దేవుడు చెప్తున్నాడు కదా, కీడు చేసిన వాడిని కూడా నేను సంతోషముగా ఏడవకుండా వాడిని క్షమిస్తున్నాను నేను. విత్ జాయ్, విత్ హార్ట్ఫుల్, మనస్ఫూర్తిగా నిన్ను నేను, అమ్మ క్షమాపణ అందరు ఇస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా ఇవ్వటం లేదు క్షమాపణ. ప్రేమ పంచుకుంటున్నారు కానీ ప్రేమ సంపూర్ణంగా పంచుకోవటం. సనగవు ఆలోచించేవో మొట్టమొదటి ఆలోచన దేవుడు ఏదైతే నీవు పొందుకోవటం అంటే తన రాజ్యంలో ఉన్న వాటన్నిటిని మనము పొందుకోవటమేనండి. దేవుని ప్రేమతో దేవుని దీవెనలు తోడై ఉన్నాయా లేదా? దేవుని ఆశీర్వాదములు తోడై ఉన్నాయా లేదా? దేవుని ప్రేమ పొందుకోవటం అంటే దేవుని ఆశీర్వాదము పొందుకోవటం. యెహోవా ఆశీర్వాదమే నాకు. దేవునికి స్తోత్రం. రైట్, చదవమ్మా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవునికి స్తోత్రము. ఎంత చక్కటి వాక్యం చూడండి. మళ్ళా చదవండి ఆ వాక్యం. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలుగుతాడంట దేవుడు. ఎప్పుడంట? మనము ధారాళముగా, మనం సనుగకుండా మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆయన కృప చూపిస్తాడో అని దేవుని వాక్యము. నేనేం చెప్పడం లేదండి. సంఘంలో ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆఫీస్ విషయంలో సహాయం కోరుకున్నాం, రైట్? ఆ తర్వాత మనం ఏ విషయంలోనైనా సంఘానికి అవసరతలు ఉన్నాయని ఎప్పుడైనా మనం సంఘంలో మాట్లాడుకున్నామా? కానీ సంఘంలో మాట్లాడుకున్న విషయాలు ఏమిటి? లేని వారికి ఇవ్వాలని. ఈరోజు గుర్తుంది కదండి, దేవుని సన్నిధికి వట్టి చేతులతో వచ్చారా? ఏదైనా తీసుకొని వచ్చారా? చెప్పండి. సామగ్రియాలు తీసుకొని వచ్చారా? ఎవరెవరు తీసుకొచ్చారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. నేనేమన్నాను? ఒక బ్రెడ్ ముక్క అయినా, బిస్కెట్లు అయినా, ఏమండి చిన్న చిన్న గ్లూకోజ్ ప్యాకెట్ అయినా, ఏమండి అంత కష్టమా? నెలంతది. అందుకనే అంటున్నాడండి వాక్యం, చూడ ఎంత సూటిగా మాట్లాడుతుందో. నెల రోజులు నువ్వు మరణించకుండా, నెల రోజులు అనారోగ్య పాలు కాకుండా, నీ అవయవాలన్నీ బాగా దేవుడు కాపాడి బలము శక్తి అన్ని ఇచ్చిన తర్వాత కూడా మొదటి ఆదివారం ఒట్టి చేతులతో వస్తున్నామంటే నిజంగా ఎంత సంతోషంగా వస్తున్నామో దేవుని సన్నిధిలోకి మీరే జ్ఞాపకం చేసుకోండి. 31 రోజులు, ఒక రోజు హాస్పిటల్లో నిజంగా అడ్మిట్ అయితే కొన్ని వేల రూపాయలు చెల్లించేస్తామా లేదా? చెప్పండి. అయ్యో మాట్లాడరా? హాస్పిటల్కి వెళ్తే అవుతుందా లేదా ఖర్చు? అవుతుంది ఖర్చు. ప్రభు, ఒకవేళ నిజంగా నేను అనారోగ్య పాలయ్యి హాస్పిటల్లో ఉంటే కనీసం ఒక 20-30 వేలు అయినా ఉంటుంది. కనీసం 1000 రూపాయలు ఖర్చు అయినా నా ఆరోగ్యం అంతా నెలంతా కాపాడినందుకు 1000 రూపాయల సరుకు కూడా నేను కొని పేదవారికి, విధవరాలకి, అనాథ పిల్లలకి నేను ఇవ్వలేకపోతున్నందుకు నిజంగా నేను బాధపడుతున్నాను. వట్టి చేతులతో రాకండమ్మ దేవుని సన్నిధిలోకి. కనీసం నెలంతా కాపాడినందుకు దేవుణ్ణి ఘనపరుచుతాము. ఎంతో మంది లేని వారు ఉన్నారు, అనారోగ్యముతో బాధపడుతున్నారు, విధవరాలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని సమృద్ధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. కనీసం నేను నెలంతా ఇవ్వమని అడుగుతున్నానా మిమ్మల్ని? చెప్పండి.
నెలంతా అంటే సంఘంలో ఎవడు ఉన్నాడు? నెలకి ఒక్కసారే కదా, ఒక్క ఆదివారమే కదా, ఏదో ఒకటి కొనుక్కొని తీసుకురావడానికి. ఏం చాక్లెట్లు కూడా దొరకవండి మనకి. ఎవరో పిల్లలు పుట్టినరోజు ఉంటే ఉండొచ్చు. అమ్మ, నిజంగా మనసు ఉంటే మార్గం ఉంటుందమ్మా. మనసు ఉంటే మార్గం ఉంటుంది. చదువుకుందామా? ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చదువు నెక్స్ట్. ద్వితీయోపదేశ కాండము త్వరగా. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. ఏం చేయాలంటండి? నీ దేశంలో ఉన్న పరజనులను దుఃఖించాలా, సంతోషించాలా? సంతోషపరచాలని రాయబడి ఉంది. పరజనులను, strangers in your land, God is saying make them happy. సంతోషపరచమంటున్నాడు దేవుడు. ఎక్కడండి? ఎలా సంతోషపరచుతాం వాళ్ళని? నా కొరకు ఎవరో ఆలోచించి ఏదో ఒకటి కొన్నాడు, ప్రభువా ఆ ఇచ్చిన వ్యక్తిని మీరు దీవించండి అని ఒక్క మాట లేనివాడు నీ పట్ల ఒక దీవెన పలికితే ఆ దీవెన ఎంత గొప్ప దీవెన అవుతుందో ఒక్కసారి మీ జీవితాల్లో మీరు ఆలోచించండి. తండ్రి, నాలాంటి వాడిని, నాలాంటి దాన్ని నాయనా, నా జీవితంలో నశించిపోతున్నప్పుడు ఎవరో ఒకరు కనికరించి నన్ను జ్ఞాపకం చేసుకొని కాస్త ఈ రొట్టె కానీ బిస్కెట్లు కానీ ఏదో ఒకటి పంపించినందుకు ప్రభువా ఆ బిడ్డల్ని మీరు దీవించండి అంటే ఆ దీవెనలు మనం పొందుకుంటామో పొందుకోమో చెప్పండి. ఆశీర్వాదములు మనం పొందుకుంటామో వద్దా? మనకి ఆశీర్వాదములు ఇచ్చి నన్ను శోధించు అంటున్నా కూడా. నెక్స్ట్ మంత్ కానీ ఎవడైనా రాకపోతే ఏం చేయాలి? తీసుకొని రాకపోతే ఏం చేయాలి? వాడికి శిక్ష ఏం విధిద్దాం? మీరే చెప్పాలి, మీరే నిర్ణయించుకోండి. అని ఏదో ఒక చిన్న వస్తువు కూడా పేదవారిని మనం ఆలోచించి కొనలేకపోతున్నాం. కేబుల్ ఎంతమంది కడతారండి? టీవీ కేబుల్ నెలకి ఎంత కడతారు? ఒక 500 కడతారు. అందులో వచ్చేది చాలా అద్భుతమైన విషయాలు వస్తున్నాయి టీవీ కేబుల్లోని. అయినా 500 చిల్లర రూపాయలు మనం వాడికి ఇచ్చేస్తున్నాం. పనికి రాని దానికి 500 చెల్లిస్తున్నాం. 100 రూపాయలు. ఈరోజు మల్టీప్లెక్స్కి వెళ్ళటానికి డబ్బులు ఉంటాయి. 150 రూపాయలు. అమ్మ, 150 రూపాయలతో నిజంగా మనం ఆలోచిస్తే వారం రోజులు ఎవడైనా బ్రతకగలుగుతాడమ్మా. ఇద్దామమ్మా. మన సంఘము వట్టిగా ఉండిపోకూడదమ్మా. Let us bless. We have become a blessing to be a blessing. మనం ఎందుకు ఆశీర్వదింపబడ్డామంటే అనేకుల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించుతాడు. When God has raised our standards of living, let us raise the standards of giving అని ఒక దైవజనుడు చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే మన జీవితం యొక్క స్టాండర్డ్ ని లేవనెత్తాడో ఇచ్చే స్టాండర్డ్ ని కూడా మనము ఏం చేద్దాం? చదవండి. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున మీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇవ్వవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. అంతే. నీ ఆజ్ఞలలో దేనిని, నిజం చెప్పండి, దేనిని నేను మీరలేదంట. దేనిని పాస్టర్ గారు చెప్పారు, పోయిన నెలనే చెప్పారు. మొదటి ఆదివారము ఏం చేయాలని చెప్పాలి, మీరే ఏం చేయాలని చెప్పాడు పాస్టర్? వట్టి చేతులతో రావాలి అని చెప్పానా? లేదు. ఏమి జ్ఞాపకం ఉన్నాయండి?
3 పూట్ల తినటం మర్చిపోయిన వారు ఎవరైనా ఉన్నారో చేతులు ఎత్తండి దయచేసి. అదేంటండి, తినటం మర్చిపోలేదా మీరు? తిండి లేక అల్లాడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుందామమ్మా దయచేసి. తండ్రి 3 పూట్ల తింటున్నాను నాయన ప్రభువా, బరువు ఎక్కిపోతున్నాను ప్రభువా, ఒక పూట డైటింగ్ చేసి ఆ ఒక పూట దీన్ని ఎవరికైనా నేను ఇస్తాను ప్రభువా. ఎక్కడుందండి ఈ మనసు? క్రైస్తవులు మనమే దేవుని ప్రేమని కనపరచకపోతే ఎవరు కనపరుస్తారండి చెప్పండి? కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతానండి. ఆలయాలు బయట, హిందూ ఆలయాలు బయట నేను చూస్తూ ఉంటాను, మన గురుద్వారాల దగ్గర నేను చూస్తూ ఉంటాను. ఎంత గొప్పగా ధారాళముగా వారు ఇస్తూ ఉంటారు పేదవారికి. ఎక్కడ పోయిందండి? అప్పుడు మిషనరీస్ చేశారు, ఇప్పుడు ఎక్కడ? ఏ సంఘాలండి? ఎన్ని సంఘాలు చేస్తున్నాయి చెప్పండి? అమ్మ, వారే అంత ధారాళముగా ఇస్తే దేవుని పిల్లలైన మనము ఇంకెంత గొప్పగా దేవుని బిడ్డలకి మనం ఇచ్చి దేవుణ్ణి మనం మహిమపరచాలి, దేవుణ్ణి మనం ఘనపరచాలో చెప్పండి. మీకు ఎప్పుడు అనిపించలేదండి? బయటికి వెళ్ళినప్పుడు చక్కగా గుడులు బయట అందరూ కూర్చొని వంటలు వడ్డిస్తూ ఉంటారు, చక్కగా భోజనాలు పెడుతూ ఉంటారు. నేను అదే కోరుకుంటున్నాను ప్రభువా, లక్షలాది మందికి ఈ సంఘముని పోషించుటకు కృపని దయచేయి ప్రభువా. లక్షలాది మంది సంఘంలో ఉండాలని కాదు నేను కోరుకునేది, లక్షలాది మందిని ఆదుకునే సంఘముగా ఈ సంఘం ఉండాలని దేవునికి స్తోత్రము. అటు విధమైన సంఘముగా దేవుడు మన సంఘాన్ని నిలబెట్టుకోవాలండి, ఆశీర్వదించాలి. వీఆర్ ఓన్లీ హియర్ టు బ్లెస్ బికాస్ గాడ్ హెస్ బ్లెస్డ్ us. అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. నాకు 3 పూట్ల తిండి లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారో చేతులు ఎత్తండి. ఒక్క పూట కూడా తిండి లేని వారు మన కళ్ళ ముందు రోడ్డు మీద అడుక్కునేవారు కనిపిస్తున్నారు. వాడు దేవుణ్ణి నమ్ముకున్నాడో నమ్ముకోలేదో మనకు అనవసరం. సహాయంలో నీడులో ఉన్న వాడిని ఆదుకునే చెప్పండి అవసరత క్రైస్తవులుగా మనకి ఎంతగానో ఉంది. అందులోనే మనం దేవుని ప్రేమని మనం కనపరచగలుగుతాం. అందుకనే అంటాను, సంఘం అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పాను? సంఘం అయిపోయిన తర్వాత ఏమి చేయాలని చెప్పాను? మీరే చెప్పండి. ఎక్కడికి వెళ్ళమని చెప్పాను? జైలుకి వెళ్ళమని చెప్పాను, ఆర్ఫనేజెస్కి వెళ్ళమని చెప్పాను, ఓల్డ్ ఏజ్ హోమ్స్ని విజిట్ చేయమని చెప్పాను. ఎంతమంది చేస్తున్నారండి? అబ్బా నా దగ్గర టైం లేదు. ఒకరోజు టైం మనం కోరుకున్నప్పుడు నిజంగా ఎవ్వరూ మన పక్కన లేనప్పుడు అప్పుడు నిజంగా మనకు అర్థమవుతుంది. సమయం ఉండి కూడా మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. సంతోషం ఉండి కూడా, సంతోషంగా బ్రతుకుతున్నా కూడా ఇతరుల్ని మనం సంతోషపరచలేకపోతున్నాం అంటే నిజంగా మన యొక్క జీవితాన్ని మళ్ళీ మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉన్నదండి. కొన్ని వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. అందులో లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎప్పుడు ఇవ్వబడుతుందంట మనకి? నాకు వినిపించలే. అప్పుడు అని రాయబడి ఉన్నది. ఎప్పుడంట? నాకు సంఘం అంతా చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే ఇస్తావో అప్పుడే. అమ్మా, నాకు కాదు మీరు ఇవ్వాల్సింది. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? చెప్పాలి. మీరు ఎవరికి ఇవ్వాలి? సంఘంకి ఇవ్వాల్సింది ఎలాగో మీరు ఇస్తున్నారు, సంతోషమే. ఇంకా ఎవరికి ఇవ్వాలి మనం? చెప్పాలమ్మా. ఎవరు మాట్లాడటం లేదు సార్. ఇంకా ఎవరికి ఇద్దామని చెప్పండి.
దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజు ఉన్నవాడికి ఎక్కువ ఇస్తున్నాం, మనం లేని వాడి దగ్గర మనం అసలు పట్టించుకోవటం లేదు. ఉన్నవాడికి ఇవ్వటం వలన ఏమైనా లాభం ఉన్నదండి? చెప్పండి మీరే. చదువుకుందాం. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీ ఒడిలో అట్లా అంటారు. కావాలా లేదా? చెప్పండి. కావాలన్న వారు మనసులో, అందరి మనసులో కావాలనే ఉంది కానీ బయటికి చెప్పుకోవటం లేదు. పాస్టర్ గారు ఏదో అంటారు. ఇవ్వుడి అప్పుడు ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుందంట? అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలత మీ ఒడిలో కొలుతురు. మీ ఒడిలో అంటే సరిపోదంట, అంతగా దేవుడు ఇస్తాడట. కానీ మనకు వద్దే. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. అంతేనమ్మా, ఇంతకన్నా నేను చెప్పడానికి ఏముంది బైబిల్లోని. ఏ కొలతతో మీరు ఇస్తారో అదే కొలతతో మీరు పొందుకుంటారు. సంతోషంగా ఇస్తున్నారంటే సంతోషంగా, ధారాళముగా ఇస్తున్నారంటే ధారాళముగా, ఏ విధంగా మీరు ఇస్తున్నారో ఆ విధంగానే అదే కొలతతో దేవుడు మీకు తిరిగి ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి ఆపేద్దామండి. ఎందుకు వచ్చింది? పారిపోతారు అందరు. సంఘానికి ఆదివారం ఒక చిన్న విషయాన్ని తీసుకురామంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పోయి. ఎందుకు వచ్చింది పాస్టర్ గారు ఇవన్నీ మాటలు ఇంటే మాకు ఎందుకు భయం? అర్థం మేము రాము సంఘానికి అంటారు. మొదటి లేఖనం చదువు. అందులోనే నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల, నీవు నిజంగా పరిపూర్ణుడు కావాలని కోరుకుంటే, నీవు నిజముగా పరిపూర్ణుడు కావాలని నువ్వు కోరుకుంటే పోయి నీ ఆస్తిని అమ్మి, పోయి నీ దగ్గర విలువైనది ఉన్నది అమ్మి బీదలకిమ్ము. అక్కడ ఆస్తి అంటే చాలా మందికి ఆస్తి వేరే రకాలుగా ఉంటాయండి. ధనం ఒకటే కాదండి. మొట్టమొదటిగా ఏం అమ్మేసి మీరు దేవునికి ఘనత ఇవ్వగలుగుతారు తెలుసా? మీ సెల్ ఫోన్. ఎందుకంటే దేవుని సన్నిధి నుండి అదే కదా మనల్ని దూరం చేస్తుంది. చిచి, ఈ పాడు సెల్ ఫోన్ నాకు వద్దు, ఇది అమ్మేసి ఇదిగో పేదవాడికి పైసలు. ఎవడైనా చేస్తాడండి? అబ్బే, నేను ఛాలెంజ్ చేస్తానండి, ఎవడైనా ఇలా చేస్తాడండి. దీని వల్లనే కదా ప్రభువా నేను చెడుని చెడుని నేను చూస్తున్నాను. దీని వల్లనే కదా ప్రభువా నేను అన్ని పాడు పనులు చేస్తున్నాను. దీని వల్లనే కదా ప్రభువా నీకు సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే నేను అమ్మేస్తున్నాను. దీని ద్వారా వచ్చిన యొక్క కానుక నీ వారికి, నీ పేదవారికి నేను గొప్పలు చెప్పుకోవటం కాదు కానండి. ఒక మాట నేను చెప్తాను. నా దగ్గర ఒక పెద్ద కారు ఉండే, 60,000 రూపాయలు ఇంట్రెస్ట్ నేను నెలకి కట్టేవాడిని వడ్డీ. సంఘము ప్రారంభం అవుతుంది. ప్రభువా ఇది సంఘానికి, నాకును, నా కుటుంబానికి భారం అవుతుంది కాబట్టి ఈ యొక్క వాహనము నేను అమ్మేస్తాను. నీవు తిరిగి నాకు బండి కొనిచ్చే వరకు నేను కారు తీసుకోను అన్నాను. నేను కారులో తిరగటానికి అక్కడ నా సహోదరుడు మధు ఉన్నాడు, ఇంకొక సహోదరుడు జస్విన్ ఆర్థర్ ఉన్నాడు, ఇంకొక సహోదరుడు సునీల్ ఉన్నారు. అప్పుడప్పుడు వారు బండ్లు ఇచ్చి వారు నాకు సహాయం చేశారు. దాదాపు ఆల్మోస్ట్ 1 year 8 months అండి నేను కారు లేకుండా తిరిగాను. ఎందుకో తెలుసా ప్రభువా? దీనివల్ల ప్రభువా నష్టమే. దీనివల్ల నాకు దురాశ, దుర్బుద్ధి పుట్టొచ్చు. సంఘానికి వచ్చే కానుకలు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి నేను దుష్టుడు ఇచ్చేలాగా కూడా నా హృదయాన్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి నీకు వ్యతిరేకముగా ఏ పని నేను చేయకూడదు. కాబట్టి
కోర్స్ నాకు వెహికల్ కావాలి, ఏ చిన్న కార్లో తిరిగితే సరిపోదా? అందుకనే అంటున్నానండి, మన ఆలోచన తీరు నిజంగా మనం మార్చుకోగలిగితే, ఉన్న దాంట్లో మనం సంతోషంగా తృప్తిగా మనం బ్రతకగలిగితే దేవుడు నీ ఆనందాన్ని రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. వీడికి ఎంత ఇచ్చినా కూడా ఏడుస్తూనే ఉంటాడు అన్నవాడితో నీ దేవుడు సంతోషపడతాడండి? చెప్పాలి మీరే. అంతా ఇచ్చేశాడు దేవుడు. ఇదిగో ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన ప్రాణము, ఆయన పరలోక రాజ్యము, ఆ రాజ్యము యొక్క తాళపు చెవులు అన్నీ ఇచ్చేశాడు. నా బిడ్డలు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. నా బిడ్డలు ఇంత ఇచ్చిన తర్వాత కూడా నా దగ్గర ఏమీ లేదు అని నాకు తిరిగి మొరపెడుతున్నారు. నా రాజ్యాన్ని ఇచ్చాడు, నా జీవాన్ని ఇచ్చాడు, సమస్తము భూమి మీద ఉన్నది పరలోకములో ఉన్నది నా బిడ్డలకి నేను ఇచ్చాను, అయినా లేదు అని ఇప్పటి వరకు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఇంత ఇచ్చిన తర్వాత కూడా నా దేవుడు నాకు ఇంకా ఏమి ఇవ్వటం లేదని ఏడుపే గాని, ఇన్ని పొందుకున్నామని సంతోషము ఎంతమంది కనపరుస్తున్నారు చెప్పండి? ఎంతమంది నిజంగా ఆ సంతోషాన్ని చూపించగలుగుతున్నారు? ఆరోగ్యమనిచ్చాడు దేవుడు, నాకు జీవమనిచ్చాడు, నా అవయవాలు ఏ ఒక్క అవయవం చెడిపోకుండా అన్ని చక్కగా పనిచేయలాగా కృపని దేవుడు ఇచ్చాడు. అన్ని ఇచ్చాడు నా దేవుడు. కానీ రోజు దేవా నాకు ఇది లేదు ప్రభువా, నాకు అది లేదు ప్రభువా అని మొరపెడుతూనే ఉన్నాము. దేవుడు అంటున్నాడు, నేను ఏమి ఇవ్వలేదు చెప్పండి. మీకు ఏమైనా తక్కువ చేశానా? నా రాజ్యంలో ఏదైనా ఇవ్వనని చెప్పానా? నా పరలోక రాజ్యంలో నీకు చోటు ఇవ్వనని చెప్పానా? రక్షణ నేను కలుగు చేయనని చెప్పానా? నీ ప్రార్థన నేను విననన్నానా? నిన్ను త్రోసివేస్తానన్నానా? ఏమి తక్కువ చేశాను నీకు? ఎందుకు నా బిడ్డలకి మీరు తక్కువ చేస్తున్నారని దేవుడు అడుగుతున్నాడండి. ఆకలితో దప్పికతో వస్త్రహీనులయ్యి ఎంతో మంది బిడ్డలు నన్ను పోలి నా స్వరూపములో సృష్టింపబడిన వారు ఎంతో వస్త్రహీనులుగా ఉన్నా, మీరు వస్త్రాలుండి, ఇల్లులుండి, అన్ని ఉండి ఒక్క అంగి కూడా కొనలేకపోతున్నారు మీరు వారికి. మళ్ళా దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి, మన జీవితాన్ని చూసి దేవుడు బాగా ఆనందపడాలి. బా వీడు నా ప్రియ కుమార్తె, వీడు నా ప్రియ కుమారుడు, ఎంత ఆనందిస్తున్నావు వీరిని చూసి. ఏ విషయంలో దేవుడు చూచి మనల్ని ఆనందించాలండి? ఏ ఇచ్చే విషయంలో చూచి దేవుడు మనల్ని సంతోషంగా చూడాలి? మీరే చెప్పండి సంగమా. దేవుడు మనకి ఏదైనా ఇవ్వలేదంటూ ఉన్నదా? ఆయన రాజ్యమునే ఇచ్చాడు. రాజ్యం యొక్క తాళపు చెవులు కూడా మనకు అనుగ్రహించాడంట దేవుడు. భూమి మీద ఉన్న వారికన్నా గొప్పగా హెచ్చిస్తానని మాట ఇచ్చాడు. కానీ అది ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనం ఇచ్చే విషయంలో ఎక్కడో తప్పిపోయి ఉన్నాము. అది కేవలం డబ్బే కాదండి, సంతోషము, సమాధానము, ప్రేమ, కనికరము, జాలి, ఎన్నో విషయాలు మనం వెనకాడిపోతున్నాం ఇచ్చే విషయాల్లోని. అందుకని ఈరోజు ఒక్కసారి మనం బల్లారాధనలో వెళ్ళబోచున్నాము. ఆయన శరీరం ఏ విధంగా మీకు ఇచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన రక్తం ఏ విధంగా కార్చాడో మన పాపముల నిమిత్తం ఒకసారి జ్ఞాపకం. తండ్రి ఇంకా ఏం అడగాలి ప్రభువా? ఒక్కొక్క మేకు, ఆ కొరడాల్లోని ఒక్కొక్క కొరడాకి ఉన్న మేకులు ఇంచున్నర అంటండి. 1.5 ఇంచ్. తెలుసా మీకు? 1.5 ఇంచ్. ఇంచ్ అంటే ఇంత ఉంటుందండి, అంటే ఇంత. అది పెట్టి శరీరంలోని గుజ్జులు పోయి లాగారంట యేసుక్రీస్తు శరీరాన్ని. అంతగా విరగొట్టాడంట తన శరీరాన్ని మీ కొరకు. ఎందుకో తెలుసా? మీరు స్వస్థపరచబడాలన్నట, మీరు దీవించబడాలంట, ఆరోగ్యంగా మీరు ఉండాలని, సంతోషంగా మీరు ఉండాలని. ఎంత లోతైన గాయాలు తన శరీరం మీద తను మోపుకున్నాడండి. ఇచ్చేశాడు. ఎంత ప్రేమనిచ్చాడో, తట్టుకోలేనంత ప్రేమనిచ్చాడు. అయినా మనం ప్రేమను ఇవ్వలేకపోతున్నాం, సంతోషాన్ని పంచుకోలేకపోతున్నాం, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం. పేదవారికి, విధవరాలకి, అనాథ పిల్లలకి మనం ఏమాత్రం సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో మనం వట్టి చేతులతోనే వస్తున్నాము. అమ్మ అట్లా ఉండకూడదమ్మా సంఘం. దయచేసి దేవునికి ఘనత ఎప్పుడు కలుగుతుందంటే మన సంఘము 10 మందిని పోషించగలిగితే, 10 మందిని మనం ఆదుకోగలిగితే,
ఒక సంఘాన్ని మన సంఘాన్ని నడుస్తూ మరొక సంఘాన్ని మనం నిలబెట్టుకుంటేనే అప్పుడే అది దేవునికి మహిమ తెస్తుంది. మన సంఘం ఒకటే బాగుండాలి, పక్కనున్న పాస్టర్ పాడైపోయిన వాడు సంఘం మూయబడిన లేదమ్మా. ఇలా అయితే మన సంఘాలు వర్ధిల్లవు. దేవుడు ఈ సంఘంలో జరిగినది ఏది కూడా అంగీకరించు. చేద్దామా లేదా మీరే చెప్పండి. నేను మళ్ళీ వచ్చే నెల నేను అడగను, వట్టి చేతులతో నేను రాను ప్రభువా నీ దగ్గరికి. నెల రోజులు ప్రభువా నా ప్రాణమును నువ్వు కాపాడు, ఆరోగ్యాన్ని నువ్వు దయచేసావు. ఒకరోజు నేను హాస్పిటల్లో శ్వాస పీల్చుకోవటానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంటే 10,000 నాయన తండ్రి తీసుకుంటారు. ఏ ఖర్చు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా అన్ని చక్కగా చేసే కృప నెలంతా నువ్వు ఇచ్చావు. కానీ ఒక్క ఆదివారం నీ కొరకు, నీ బిడ్డలు, నీ పేదవారి కొరకు నాయన ప్రభువా, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఒక్క ఆదివారం, ఒక్కరోజు ఇవ్వటానికి నేను వెనకాడుతున్నాను ప్రభువా. ఈ మనసును మనం మార్చుకుందాం, ఈ ఆలోచన తీరు మనం మార్చుకుందామా లేదా చెప్పండి. వచ్చే నాకు ఇక్కడ ఎలా కనిపించాలంటే ఒక మోర్ సూపర్ మార్కెట్, రత్నదీప్ సూపర్ మార్కెట్, ఇంకా ఏమైనా పెద్ద సూపర్ మార్కెట్, స్పెన్సర్స్ ఉంది చూడండి, అలా సామగ్రిలు కనిపించాలి. ఎన్నో అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఎన్నో విడో హోమ్స్ ఉన్నాయి. నిజంగా మనం ఇస్తే వారు సంతోషిస్తారా, ఏడుస్తారా చెప్పండి. వారు మనల్ని దీవిస్తారా, దీవించారా చెప్పండి. అమ్మ నిజంగా అలాంటి వాడు దీవెన ఎందుకు మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? వాడు పూర్ణ హృదయంతో మనల్ని దీవిస్తాడు. పేదవాడు ఎప్పుడైనా మనల్ని దీవించినప్పుడు వట్టిగా దీవించాడండి, వాడు హృదయ లోతుల్లో నుండి వస్తాడండి ఆ మాట. అందుకని దేవుడు వాడు ప్రార్థన విని, వాడు ప్రార్థన చెప్పిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దీవెనలు పొందుకుందాం. 100 తిరిగి దేవుని అమ్మ 30 60 100 అని ప్రార్థన నేను ఎందుకు చేస్తున్నానంటే, ఆ 100 మీరు తిరిగి సంఘానికి ఇవ్వాలని. మీరు ఎంత పొందుకుంటే అంత ధారాళముగా దేవుని బిడ్డల కొరకు ఇద్దాము. మనము ఇద్దామా లేదా మీరు చెప్పండి. నాకు వినిపించలేదు, అందరూ చెప్పండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం బలారాధనలో పాల్గొనబోతున్నాము. కొన్ని నియమాలు, కొన్ని హెచ్చరికలు. బలారాధనలో పాల్గొనకు మునుపు పెద్దలు జాన్ విక్రమ్ గారు మీకు తెలియపరుస్తారు. దయచేసి వినండి, సీరియస్గా తీసుకోండి. బలారాధన ఇష్టపడితే